సినిమాలతో ఇండియన్ సినిమా రేంజ్ ను ఖండాంతరాలకు తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి. ఈయన పేరు సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాసేశారు ఆల్రెడీ. బాహుబలి, RRR, మగధీర లాంటి దృశ్య కావ్యాలు ఆయన స్థాయిని, విజయాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయి. సహజంగానే ఆయన దర్శకత్వంలో వచ్చిన అత్యుత్తమ చిత్రం ఏదంటే అభిమానులు, విమర్శకులు ఈ సినిమాల పేర్లని చెప్తుంటారు. కానీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి తన కెరియర్లోనే బెస్ట్ వర్క్ గా ఏమాత్రం సందేహం లేకుండా ఒక చిన్న సినిమా పేరు చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అది మరేదో కాదు, ఒక సాదా సీదా ఈగను హీరోగా నిలబెట్టిన ఈగ చిత్రం. నిజానికి రాజమౌళి ఈగను తన అత్యుత్తమ చిత్రంగా పేర్కొనడం వెనుక పలు ఆసక్తికర కారణాలు ఉన్నాయి. మొదటిది, ఇందులో క్రియేటివిటీకి, విజన్ కు ఉన్న అపారమైన ప్రాధాన్యత. ఈగ చేశాడు కాబట్టే బాహుబలి కూడా వచ్చింది. అది చేయగలననే నమ్మకం రాజమౌళికి వచ్చింది. బాహుబలి, RRR భారీ బడ్జెట్ తో అగ్ర హీరోల స్టార్డంతో వచ్చినప్పటికీ ఈగ మాత్రం కేవలం ఒక చిన్న కీటకాన్ని హీరోగా పెట్టి దాంతో ప్రేక్షకులను కనెక్ట్ చేసి రివెంజ్ డ్రామాను పండించడం అనేది ఒక గొప్ప సవాల్. దాన్ని స్వీకరించాడు జక్కన్న. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్, టెక్నికల్ ఎక్సలెన్స్ తో పాటు ఈగతో భావోద్వేగాలను పలికించిన తీరు ఒక దర్శకుడిగా రాజమౌళిలోని ప్రత్యేకతను చూపించాయి. ఈ ప్రయోగం పూర్తి సంతృప్తినిచ్చిందని, అందుకే ఇది తనకు అత్యంత ఇష్టమైన చిత్రమని ఆయన చెప్పడంలో అతిశయోక్తి లేదు. రాజమౌళికి ఈ మాట చెప్పడానికి మరో బలమైన కారణం చాకచక్యంగా హీరోలందరినీ సంతృప్తి పరచడం. ఆయన కెరియర్ లో ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి అగ్ర కథానాయకులతో పనిచేశాడు. బాహుబలి, RRR గురించి మాట్లాడేటప్పుడు సహజంగానే ఏ హీరో పేరు చెప్పినా మరొక హీరో అభిమానులు లేదా ఆ సినిమా యూనిట్ సభ్యులు కొంత అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంటుంది. ఈగా సినిమా విషయంలో ఆ చిక్కు లేదు. ఈగా సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన నాని, సుదీప్, సమాంత లాంటి వాళ్ళు ఆ పాత్రల విషయంలో అన్యాయం జరిగిందని ఫీల్ అవ్వడానికి అవకాశం లేదు. అందుకే ఎవరిని కించపరచకుండా, వివాదాలకు తావివ్వకుండా తన దర్శకత్వ ప్రతిభకు అసలైన పరీక్షగా నిలిచిన ఈగా పేరుని చెప్పి రాజమౌళి చాలా తెలివిగా వ్యవహరించారని అర్థమవుతోంది. ఈ సమాధానం చూశాక రాజమౌళి తెలివైన దర్శకుడు మాత్రమే కాదు, ఆలోచనాపరుడు కూడా అనేది అర్థమవుతుంది. దర్శకధీరుడు చెప్పాడని కాదు, నిజంగానే ఈగను తన బెస్ట్ వర్క్ గా చెప్పవచ్చు. అప్పుడున్న విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ సినిమాను ప్రపంచ స్థాయిలో తీశాడు రాజమౌళి. అందుకే పెద్ద హీరోల పేరెత్తకుండా ఈగను తీసుకొచ్చారు మధ్యలోకి.